రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్లలో వాహనాలను తగ్గించుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పాయకారావుపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే పాయకారావుపేట ఘటనపై స్పందించిన హోంమంత్రి సమాచారం అందిన వెంటనే విచారణకు ఆదేశించామని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నారి జీవితాన్ని వివాదాల్లోకి లాగటం దారుణమని, వైసీపీ నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. యాక్చువల్గా ఎక్కడైనా ఏ బాలికకైనా లేకపోతే ఏ మహిళకైనా అన్యాయం జరిగింది అంటే ఒక మహిళగా ముందుంటాం, ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం, బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాము అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మన రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి, లేదు అనుకుంటే నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోము. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది, నేను క్లియర్గా అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ, అది ఆ సెల్ ఫోన్కి సంబంధించి అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్